హాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శివాని యాదవ్ వ్లాగ్స్. ఇప్పుడు మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, అదే బ్లౌజ్‌ని హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనం కప్స్ ఏ విధంగా తీయాలో చూపిస్తున్నాను. చెస్ట్ దగ్గర కప్స్ పెడతారు కదా, ఇది ఎందుకంటే మీషోలో తీసుకున్నాం కదా, కొన్ని బ్లౌజ్‌లకైతే కప్స్ పెడతారు. ఎందుకు కొన్ని కొన్ని డ్రెసెస్ కూడా పెడతారు. ఎందుకంటే కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. కాబట్టి మనం ఏ విధంగా తీయాలంటే, ఇక్కడ లాస్ట్‌కి ఉంటాయి కదా, మనం లాస్ట్‌కి వేసుకున్న కుట్స్ అనేవి లాస్ట్‌వి, అలా కుట్లని మనం కట్ చేసుకుంటాం కదా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు, అలా కొంచెం కట్ చేసుకొని, కొంచెం ఎక్కువ కట్ చేసుకొని, మనకు 2 ఫింగర్స్ పడే విధంగా కట్ చేసుకున్న తర్వాత, ఈ కప్స్ ఉన్నాయి కదా, ఈ కప్స్ మనకి ఒక కుట్ట అనేది వేస్తారు వాళ్ళు, 2, 3 కుట్లు. ఆ కుట్లు అనేది ఇప్పేసి ఈ 2 ఫింగర్స్ పెట్టి మనము అందులో నుంచి లాగితే వచ్చేస్తుంది. లైనింగ్‌కి క్లాత్‌కి మధ్యలో ఉంటుంది. మనకి ఏం ఏం పర్వాలేదు, వచ్చేస్తుందండి, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఇలా ఎట్లా లాగుతున్నానో, సేమ్ అదే విధంగా మీరు కూడా లాగండి. ఏం క్లాత్ కూడా చినగడం కానీ ఏది కానీ జరగదు. అదేవిధంగా మళ్ళీ దాని నుంచి మనము ఎట్లయినా హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసాం కదా, మనము హ్యాండ్స్ నుంచి నడుము లూజ్ దగ్గరికి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వేసేసుకోవాలి. మనకి అసలు దానికి మనం తీసినట్టు కానీ చినిగినట్టు కానీ మనకి ఏడా కనిపించదండి. ఈ విధంగా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మొత్తం కుట్టుకున్న తర్వాత మనం ఇది మీషోలో తీసుకున్న బ్లౌజ్ కదా, మన నడుము చెస్ట్ అంతా డిఫరెంట్ ఉంటుంది కదా, మనం మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి. అది బ్లౌజ్లో ప్రకారం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. అంతే వీడియో. బాయ్.